ఆ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్. మ్యాటర్ ఏదైనా సరే కుండబద్దలు కొట్టేయటం ఆయనకు అలవాటన్న అభిప్రాయం ఉంది. వేదిక ఏదైనా సరే ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అదే అలవాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి, తెర వెనుక వ్యూహం వేరే ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. రుషికొండ వ్యవహారం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలా ఆయన వివాదం చేయడానికి కాదేది అనర్హం అనే విధంగా ప్రవర్తిస్తున్నారని చర్చ కూటమిలో కూడా మొదలైంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆయన అలా ఎందుకు చేస్తున్నారో ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏపీ పాలిటిక్స్ లో తరచూ ఆయన హడావుడిపై చర్చించుకోవడం పరిపాటిగా మారింది. బీజేఎల్పీ నేతగా కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడే పంచులకు అందరూ నవ్వాల్సిందే. ఆయనకు వ్యక్తిగతంగా వైరం లేకపోయినా వైసీపీకి బద్ధశత్రువు. తరచూ మాజీ సీఎం జగన్ను ఆయన పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా ఉన్నా బహిరంగ వేదికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వేడిని రాజేస్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎమ్మెల్యే మాత్రం గాలి తీసేస్తున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన కూటమి ప్రభుత్వంలోని లోపాలపై చేసిన కామెంట్లు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో కావచ్చు, బహిరంగంగా అయినా మంచి వాగ్దాటితో, చలోక్తులతో అందరినీ తన వైపు తిప్పుకోవడంలో విష్ణుకుమార్ రాజు దిట్ట అంటారు. స్వతహాగా వ్యాపారి అయిన విష్ణుకుమార్ రాజు కుటుంబానికి సంఘ్ పరివార్తో పటిష్టమైన అనుబంధం ఉంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగిన 2 సార్లు విజయమే లభించింది. 2014లో తొలిసారి విశాఖ ఉత్తర స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు 4వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2024 నాటికి వచ్చేసరికి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో మళ్లీ ఈ సీనియర్ నేతకు అవకాశం వచ్చింది. ఈ దఫా ఉత్తర నియోజకవర్గంలో జనసేన ఓటింగ్ ఏకపక్షం అవగా విష్ణుకుమార్ రాజు బంపర్ మెజార్టీ సాధించారు. విస్తృతమైన పరిచయాలు, పటిష్టమైన క్యాడర్ స్ట్రెంగ్త్ ఉన్న వైసీపీ అభ్యర్థి కేకే రాజుపై రెండోసారి విజయం సాధించారు. ప్రభుత్వం యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలను తీర్చడం ప్రధానంగా పనిచేస్తున్నారు. కాకపోతేనే అప్పుడప్పుడు కాస్త అతి చేస్తున్నారేమో అంటారు ఆయన తోటివారు. అసలు విషయానికి వస్తే అందరినీ ఇట్టే బుట్టలో పడేసే బీజేపీ రాజు కూటమి అధికారంలోకొచ్చిన కొత్తలో కూటమి పెద్దలపై కస్సుబుస్సులాడేవారట. అధికారంలోకొచ్చిన దగ్గర నుంచి ఆయన అన్న రూటే సపరేటు అంటున్నారు. నీతి నిజాయితీకి మారుపేరుగా పాలన సాగించాలని ఆయన తహతహలాడుతున్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనధికార ఎమ్మెల్యే మాత్రం వైసీపీ నార్త్ ఇన్ఛార్జి కేకే రాజే. వారి హయాంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకూడదనే కంగారులో రాజుగారు కొంచెం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కాస్త సౌండ్ ఎక్కువే చేసేవారట. అయితే ఇటీవల కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని అందరూ అభినందిస్తుంటే ఆయన మాత్రం అందులోని లోపాలను వెతుకుతున్నారట. గత కొన్ని మాసాలుగా కాస్త అనారోగ్యంతో సౌండ్ తగ్గించిన విష్ణుకుమార్ రాజు తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు గాలి తీసేస్తున్నాయట. పైగా చెప్పాల్సిందంతా చెప్పేసి తాను మాట్లాడితే అందరూ తనను అదోలా చూస్తున్నారని చిన్నబోతున్నారట. మీడియాతో మాట్లాడడానికి ముందే తనను కూటమిపై ఈ ప్రశ్నను అడగండంటూ క్లూలు కూడా ఆయనే ఇవ్వడం కుసమెరుపు. ముఖ్యంగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ పై ఎంత రాద్ధాంతం జరిగిందో అందరికీ తెలుసు.
ప్రజలు కూడా గత ప్రభుత్వం 100 కోట్లు వృధా చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ పైన నిర్మించిన ప్యాలెస్ ను ఏ విధంగా ఆదాయ మార్గంగా మార్చాలనేది నిర్ణయించేందుకు మంత్రులు ఉపసంఘం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా వారు అనేక మంది నుండి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఇటీవల రుషికొండను పర్యాటక పరంగానే ఉపయోగించాలని భావిస్తున్నట్టుగా కొంతమంది మంత్రులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే దీనిపై మాత్రం కూటమిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం కూటమిలో కూడా కలకలం రేపింది. రుషికొండ మీద ప్రజాప్రతినిధులతో ఎటువంటి సంప్రదింపులు చేయలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయం తీసుకోవాలని మీడియా ముందు విష్ణుకుమార్ రాజు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రుషికొండను ఆదాయ వనరుల కింద చూస్తే సమస్యలు వస్తాయంటూ బాంబు పేల్చారు. అంతేకాక విశాఖ అంటే సాఫ్ట్వేర్ పెట్టుబడులే కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయం వెల్లడించి కూటమి ప్రభుత్వం అభిప్రాయాలను విభేదించారు. హోటళ్లకు కేటాయించడం అంటే సామాన్యుడిని దూరం చేయడమేనంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరతీశాయి. ఈ రెండింటికంటే పెద్ద వ్యవహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ట్రయల్ రన్ ముగిశాక అధికార విపక్షాలు క్రెడిట్ వార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విశాఖ నుంచి భోగాపురం వెళ్లడానికి 2 గంటలు పడుతుందని, అదే వందే భారత్ రైల్లో అయితే 4 గంటల్లో విజయవాడ వెళ్లిపోవచ్చని అన్నారాయన. రోడ్డు వేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో విశాఖ ఎయిర్పోర్టును మూసివేయడానికి కూడా తాను వ్యతిరేకమని సింబల్ చూపించి మరీ మాట్లాడేశారు ఈ సీనియర్ ఎమ్మెల్యే. దీంతో విష్ణు వ్యవహార శైలి ఏదో తేడాగా ఉందని, నిజాలే అయినా అలా నిష్ఠూరంగా మాట్లాడడం ద్వారా ఇరుకున పడేస్తున్నారని కూటమి నేతలు కలవరపడుతున్నారట. అయితే అదే సమయంలో ఆయన సమస్యల్ని లేవనెత్తుతున్నారా, లేక మనసులో ఏదో ఉంచుకొని కావాలనే ఇరికిస్తున్నారా అన్న అనుమానం కూడా కూటమి వర్గాల్లో ఉందంటున్నారు. అయితే అధికారంలోకి రాగానే వైసీపీ సంగతి చూడాలని కంకణం కట్టుకున్నారట. కాకపోతే రాజుగారు ఆశించిన స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి కింది వరకు వైసీపీ విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ససేమిరా ఆయనకు నచ్చటం లేదట. ఇక ఈ నేపథ్యంలోనే గతంలో చాలాసార్లు కీలక వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వంలో వేడిని రాజేసేందుకు విష్ణుకుమార్ రాజు విశ్వ ప్రయత్నం చేశారట. అధికారంలో ఉండి యాక్షన్ లేకపోతే సన్యాసమే బెటర్ అనే స్థాయిలో స్వపక్షంపై విరుచుకుపడ్డం అప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హల్చల్ చేసిందే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్రలో చాలా మంది టీడీపీ, జనసేన నాయకులను ఇబ్బందులు పెట్టారు. బీజేపీ కోటాలో మన విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేకే రాజును ఇరకాటంలో పడేయడమే విష్ణుకుమార్ రాజు ప్రధాన అజెండా. ఇందుకోసం టీడీపీ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చేందుకు ప్రయత్నించటం హాట్ టాపిక్ గా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కోరిక నెరవేరట్లేదనే ఆవేదన విష్ణుకుమార్ రాజును దహించేస్తోందట. అయితే సిబిఎన్ పవన్ టూర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఇబ్బంది పడతారని పొలిటికల్ సర్కిల్స్ అంచనా వేశాయి. కానీ అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది ఇప్పుడు. ఇక అందుకే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రస్తావింటుంటారు ఎమ్మెల్యే. ఆ అసంతృప్తితోనే విష్ణు ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అన్న డౌట్స్ కూటమి నాయకులకు కూడా వస్తున్నాయట. కారణం ఏదైనా బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం కూటమికి పంటి కింద రాయిలా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు రాజకీయ పండితులు. మొత్తానికి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైఖరి కూటమి ప్రభుత్వంలో చర్చకి దారితీసింది. మరి ప్రభుత్వంలో పెద్దలు కలక చేసుకుంటారా, లేదా విష్ణుకుమార్ రాజు చెప్పినట్లుగా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారని సమర్థిస్తారా అనేది వేచి చూడాలి.